అబూజ్మడ్పై ఆపరేషన్ ఖగార్, దండకారణ్యంలో మావోయిస్టులపైన కేంద్ర సర్కార్ యుద్ధం. సో ఇది భారీ దెబ్బ మావోయిస్టులకి, మామూలు దెబ్బ కాదు. దాదాపు లాస్ట్ 2 monthsలో 100 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. 5 నెలల్లో అయితే 113 మంది చచ్చిపోయారు ఎన్కౌంటర్లో. 4 సంవత్సరాల్లో నక్సలిజాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి ధీటుగా బలగాల మోహరింపు. బేస్ క్యాంపులతో పాగా, సెల్ టవర్లతో కమ్యూనికేషన్, మానవ రహిత విమానాలు, డ్రోన్లు, అధునాతన ఆయుధాలతో దాడులు. గడిచిన 5 నెలల్లో 113 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగినాయి, కానీ ఇది కొంత ఎడారి ప్రాంతంలో అంటే జనారణ్యంలో లేకపోతే అడవులను దాటి బయటకు వచ్చిన క్రమంలో మావోయిస్టుల మీద అటాక్స్ జరిగినాయి. సో అక్కడ మావోయిస్టులు చనిపోయారు. కానీ ఇక్కడ అబూజ్మడ్ లాంటి ఒక దండకారణ్యంలోకి కూడా పోలీసు బలగాలు చొచ్చుకెళ్తున్నాయి. సైలెంట్ డ్రోన్స్ని ప్రయోగించి అత్యాధునిక టెక్నాలజీ వాడి మావోయిస్టులను మట్టుబెడుతున్నారు. సో దాదాపు 4-5 నెలల కాలంలో 113 మంది మావోయిస్టులు చనిపోవడం అంటే ఆ పార్టీకి భారీ దెబ్బ. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 4 సంవత్సరాలు నక్సలిజాన్ని తుదముట్టిస్తామంటున్నారు. మీరు తుదముట్టించాల్సింది నక్సలిజమో ఇంకోటో కాదు. ఫస్ట్ మీరు తుదముట్టించాల్సింది దేశంలో పేదరికాన్ని, అణచివేతని, వీటిని తుదముట్టించాలి. ఇప్పుడు 113 మందిని చంపినాం అని మన సంకలు గుద్దుకుంటే కాదు కదా. అసలు ఆ నక్సలిజం పెరగడానికి కారణం ఏంటి? ఈ దేశంలో అణచివేత. దశాబ్దాలుగా వస్తున్న అణచివేత కారణంగా వాళ్ళు ఏదో రకంగా నష్టపోయిన వాళ్ళు ఆ నక్సలిజం బాట పడుతున్నారు. దాన్ని నిర్మూలించాలంటే మూలం ఎక్కడున్నది? మీరు ఈ పేదరికాన్ని, ఈ అణచివేతని, ఈ దాడులని మీరు అరికడితే, అద్భుతమైన పరిపాలన చేస్తే ఇంకా నక్సలిజం ఎందుకుంటుంది? ఈ ఎన్కౌంటర్లు చేయడం వల్ల మనం ఏదో సాధించినామని గొప్పగా చెప్పుకొని ఉండొచ్చు, కానీ దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు. మీరు ఒకటి ప్రయోగిస్తే వాళ్ళు ఇంకొక 2 ప్రయోగిస్తారు, వాళ్ళు ఇంకొక వేలో వాళ్ళ దారిని వాళ్ళు ఎంచుకుంటారు. మీరు అసలు మూలం ఇక్కడున్నది. ఈ మూలాన్ని మనం నరికేస్తే ఏ నక్సలిజం ఉండదు, ఏ మావోయిజం ఉండదు, ఇంకొకటి ఉండదు. మావోయిస్టులపై కేంద్ర సర్కార్ యుద్ధం ప్రకటించింది. రాబోయే 4 సంవత్సరాల్లో మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మడ్కు విముక్తి కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ఖగార్ను తీవ్రతరం చేసింది. 30,000 కూడా లేని PLGA, పీపుల్స్ గెరిల్లా ఆర్మీని ఢీకొనేందుకు సుమారు 1,00,000 మందితో కూడిన CRPF, కోబ్రా, ITBP, DRG, STF, BSF, బస్తర్ ఫైటర్స్ తదితర బలగాలను దండకారణ్యం నిండా మోహరించిందట. అంటే ఎంత ప్లాన్డ్గా చేస్తున్నారో చూడండి. రాబోయే 3-4 సంవత్సరాల కాలము మావోయిస్టులకి కష్టకాలమే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, రకరకాల పరికరాలు వచ్చినాయి, ఏదైనా కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇగో ఇంద్రావతి నది దాటుకుంటూ మృతదేహాలు తరలిస్తున్న జవాన్లు, సంఘటనా స్థలంలో దొరికిన వస్తువులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలో రెక్వాయ్ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు చనిపోయిందట. బస్తర్, దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్, కొండేగావ్, సుక్మా జిల్లాల పరిధిలో భారీ ఎత్తున బేస్ క్యాంపులు, కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లు ఏర్పాటు చేసిన సేనలు, అధునాతన ఆయుధాలు, మానవ రహిత విమానాలు, డ్రోన్లతో మావోయిస్టులకు ఊపిరాడనివ్వట్లేదు. ఈ ఏడాది జనవరి నుంచి కూంబింగ్ల పేరుతో మావోయిస్టుల డెన్లలోకి చొచ్చుకెళ్లిన బలగాలు గడిచిన 5 నెలల కాలంలో 113 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం చర్చనీయాంశంగా మారింది. మహిళా కమాండోలట. దండకారణ్యంలో బలగాల కూంబింగ్. మావోయిస్టుల కంచుకోటపై వార్. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సహా 9 రాష్ట్రాలతో కూడిన రెడ్ కారిడార్ కేంద్రంగా భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించిన మావోయిస్టులు కాలక్రమంలో ప్రస్తుత ఛత్తీస్గఢ్కు, అందులోనూ దండకారణ్యానికి పరిమితమైన సంగతి తెలిసిందే. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెక్యూరిటీ వ్యాక్యూమ్ ఏరియా పేరుతో అబూజ్మడ్ కేంద్రంగా సమాంతర ప్రభుత్వం నడుపుతున్న మావోయిస్టులపైన ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ్తో కలిసి కేంద్ర సర్కార్ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నది. బస్తర్ ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నంత పని చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి కూంబింగ్ల పేరుతో మావోయిస్టుల కంచుకోటలోకి చొచ్చుకెళ్తున్న బలగాలు భారీ ఎన్కౌంటర్లతో పెద్ద సంఖ్యలో నక్సల్స్ను మట్టుబెడుతున్నారు. ఆపరేషన్ ఖగార్లో భాగంగా 30,000 మంది మావోయిస్టులతో కూడిన PLGA, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని తుదముట్టించేందుకు సుమారు 1,00,000 మందితో కూడిన భారత, ఛత్తీస్గఢ్ బలగాలను అబూజ్మడ్ చుట్టూ మోహరించారు. 1,00,000 మంది అట. వీరిలో సుశిక్షితులైన CRPF, కోబ్రా, ITBP, DRG, STF, BSF, బస్తర్ ఫైటర్స్ తదితర దళాలు ఉన్నాయి.
దట్టమైన అడవులు కొండలతో 5200 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అబూజ్మడ్ అత్యధికంగా నారాయణపూర్ జిల్లా పరిధిలోనే ఉన్నదట. దాదాపు 4000 చదరపు కిలోమీటర్లు ఆ నారాయణపూర్ జిల్లాలో ఉందట. దంతెవాడ, బీజాపూర్, కొండేగావ్, సుక్మా జిల్లాల్లో పాక్షికంగా విస్తరించి ఉన్నది. ఈ జిల్లాల్లో ప్రతి 5 చదరపు కిలోమీటర్లకు ఒకటి చొప్పున బేస్ క్యాంపులు, కమ్యూనికేషన్ల కోసం సెల్ టవర్లు ఏర్పాటు చేసిన కేంద్ర రాష్ట్ర బలగాలు అధునాతన ఆయుధాలు, మానవరహిత విమానాలు, డ్రోన్ల ద్వారా విరుచుకుపడుతూ మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే 24వ తేదీ వరకు ఏకంగా 113 మంది మావోయిస్టులను మట్టుబెట్టారు. 2019లో 65 మంది, 2020లో 40 మంది, 2021లో 51, 2022లో 30, 2023లో 22 మంది చనిపోతే ఈ ఏడాది 5 నెలల్లోనే అంతకు భారీగా ప్రాణ నష్టం కలిగింది. సో ఇది మావోయిస్టులకి ఊహించని దెబ్బ. సో చూడాలి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అన్నది. అందుకే గవర్నమెంట్స్ వీటి మీద ఫోకస్ చేయండి, ఈ హింసకు దీనికంటే ఎక్కువగా.